Visual News. చిన్నారి ప్రాచి హత్య ఇద్దరి నిందితుల అరెస్ట్ పోలీస్ కమిషనర్ వెల్లడి. తేదీ 29/1/2026 నాడు ఏఆర్పి క్యాంప్ శివారులో గల D46/8 నిజాం సాగర్ కెనాల్లో గుర్తు తెలియని 6 సంవత్సరాల చిన్నారి పాప మృతదేహం దొరికిందని గ్రామస్తుల సమాచారం మేరకు కేసు నమోదు చేసి హుటాహుటిన శ్రీనివాస్ ఏసీపీ బోధన ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బందిని 3 టీములుగా చేసి పాప ఆచూకీ కోసం అన్ని సోషల్ మీడియా మరియు ప్రింట్ మీడియా మరియు అన్ని వాట్సాప్ గ్రూపుల్లో పాప ఆచూకీ కోసం పంపించడం జరిగింది. సుధీర్ పీసీ 630 వాట్సాప్ స్టేటస్ ను అతని బంధువులు అయిన ముకేడ్ మహారాష్ట్ర గ్రామస్తులు చూసి అట్టి పాప ముకేడ్ గ్రామానికి చెందిన ప్రాచి కొండమంగలే అని తెలిపారు. దాంతో పోలీస్ టీం అట్టి గ్రామానికి వెళ్లి మృతి చెందిన పాప అట్టి గ్రామానికి చెందింది అని నిర్ధారణ చేశారు. కేసు యొక్క వివరాలు: కెరూరు గ్రామం ముకేడ్ తాలూకాకి చెందిన కొండమంగలే పాండురంగ అతని భార్య మరియు 3 పిల్లలతో కలిసి విరాట్ సలూన్ పేరుతో ముకేడ్లో మంగలి పనిచేస్తూ జీవిస్తున్నారు. రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కెరూరు గ్రామ సర్పంచ్ గా పోటీ చేయాలనే ఉద్దేశంతో ప్రస్తుత సర్పంచ్ షిండే గణేష్ తో కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలంటే 3 పిల్లలుంటే అనర్హులు అవుతారని, దానిగాను 3 పిల్లల్లో బాబుని ఎవరికైనా దత్తత ఇవ్వాలని అనుకున్నారు. కానీ అప్పటికే అతని పేరు మీద బర్త్ సర్టిఫికేట్ ఉంది అని నిర్ధారించుకున్నారు. దీనికి గాను పూణే కార్పొరేషన్ ఆఫీస్ వెళ్లి బర్త్ సర్టిఫికేట్ లో మార్చాలని ప్రయత్నం చేశారు. కానీ బర్త్ సర్టిఫికేటే మారదు అని తెలిసిన తర్వాత ఇద్దరు కలిసి పథకం వేసి 3 పిల్లల్లో ఒకరిని చంపేసి తప్పిపోయినట్లు చెప్పాలని అనుకున్నారు. అందులో భాగంగానే పెద్ద కూతురు ప్రాచిని అతని తండ్రి తన బైక్ MH26/7 495 పై మాయమాటలు చెప్పి నిజామాబాద్ తీసుకొచ్చి మార్గ మధ్యలో D46/8 నిజాం సాగర్ కెనాల్ ఎడపల్లి యందు బతికి ఉండగానే అట్టి కాల్వలో తోసేశారు. ఇట్టి కేసులో చాకచక్యంగా కేసును ఛేదించినందుకు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య, ఐపీఎస్ విజయ్ బాబు, బోధన్ రూరల్ సిఐ పోలీస్ ముత్యాల రమ, ఎస్ఐ ఎడపల్లి కె చంద్రమోహన్, ఎస్ఐ రెంజల్ బాబురావు, ఏఎస్ఐ సుధీర్ పీసీ మరియు శ్రీకాంత్ పీసీలను అభినందించారు. మృతి చెందిన పాప యొక్క కేసుని ఛేదించడం జరిగింది. విషయానికి వస్తే 29 జనవరి మనకి ఏఆర్పి క్యాంప్ దగ్గర D46/8 నిజాం సాగర్ కాలువలో ఒక 6 ఏళ్ల పాప మృతదేహం కనపడింది. అనుమానాస్పద పరిస్థితుల్లో అమ్మాయి చనిపోయి ఉండడం, దాని మీద మనకి ఇన్ఫర్మేషన్ వస్తే ఇమీడియట్గా అంత చిన్న ఏసీపీ గారు, తర్వాత సిఐ అండ్ ఎస్ఐలు సీన్కి వెళ్ళడం జరిగింది. అనుమానాస్పద మృతిగా దాన్ని భావించి అసలు ఎట్లా చనిపోయింది, అసలు కారణం ఏంటి అనే దాంట్లో ఇన్వెస్టిగేషన్కి ఒక 3 టీంలు అరేంజ్ చేయడం జరిగింది. అరేంజ్ చేసుకుని 3 టీంల ద్వారా ఈ పాప ఎక్కడ, అసలు ఈ పాప యొక్క ఐడెంటిటీ ఏంటి, అది ఎందుకు చనిపోయింది, అలా ఎవరు చంపారు, ఇలా చనిపోయారు అనే దాని విషయం మీద లోతుగా ఇన్వెస్టిగేషన్ చేస్తూ టెక్నికల్ అనాలిసిస్ మరియు మిగతా వాట్సాప్ సోషల్ తర్వాత హార్డ్ ఇంటెలిజెన్స్ ద్వారా తెలిసిన విషయం ఏంటి అంటే, దీనిలో ముఖ్యంగా మొత్తం అన్ని విధాలుగా ప్రయత్నిస్తుంటే ఒక సుధీర్ అనే కానిస్టేబుల్ PC 630 ఆయన వాట్సాప్ స్టేటస్లో ఈ అమ్మాయి కనిపించట్లేదు, ఈ అమ్మాయి ఇక్కడ చనిపోయి ఉంది అని దాంట్లో సెర్చ్ చేస్తుంటే ముకేడ్ మహారాష్ట్ర గ్రామస్తులు ఈ అమ్మాయి యొక్క నేటివిటీ ఏముంది, ఈ అమ్మాయి ఫలానా కెరూరు గ్రామం ముకేడ్ తాలూకా అని చెప్పడం జరిగింది. దానిలో లోతుగా విచారణలోకి వెళ్తే తెలిసిన విషయం ఏంటంటే, వీళ్ళ తండ్రి కొండమంగలే పాండురంగ అతను 3 పిల్లలకు తండ్రి. అతను ఆ గ్రామంలో కొరూరు గ్రామంలో విరాట్ అనే సెలూన్ నడుపుతూ ఉండేవాడు. అదే సెలూన్కి గణేష్ షిండే అని ప్రస్తుతం సర్పంచ్ ఆయన రెగ్యులర్గా వస్తుండేవాడు. వీళ్ళ డిస్కషన్లో ఏంటి అంటే, ఒక 6 నెలల్లో మహారాష్ట్రలో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి. కానీ ఎలక్షన్స్లో పోటీ పడాలి అంటే 2 పిల్లలే ఉండాలి అనే ఒక నియమం ఉంది. అయితే ఈ పాండురంగన్ అతనికి 3 పిల్లలు ఉన్నారు.
ఎట్లయినా ఒక పిల్లల్ని తగ్గించుకుంటే వాళ్ళు పోటీ పడే అవకాశం ఉందనే దాంట్లో చాలా మొదటి నుంచి చాలా ప్రయత్నాలు చేశారు. ఫస్ట్ వేరే వాళ్ళకి దత్తత ఇవ్వడానికి ట్రై చేశారు, వేరే వాళ్ళ దగ్గర పెంచడానికి కూడా బాగా ప్రయత్నం చేశారు. పూణే కార్పొరేషన్ ఆఫీస్ కూడా వెళ్ళి ప్రయత్నం చేశారు. అయితే వాళ్ళ ఏవి ఫలించకపోయేసరికి ఎట్లయినా గెలవాలంటే ఇద్దరు పిల్లలే ఉండాలని నియమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పాండురంగ అనే అతను గణేష్ ఇండియా యొక్క ప్రోత్బలంతో తన యొక్క బైక్ MH26BY7495 అనే బైక్లో తన పెద్ద కూతురైన ప్రాచీని ఇక్కడ తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చి నిజామాబాద్కి తీసుకొచ్చి ఇక్కడ అంబం తుప్పదండానికి అంబం వెళ్ళే దారిలో బాబాని నిజాం సాగర్ కెనాల్లో తోసేసి వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయి ఇంకోళ్ళు దాక్కున్నాడు మనకి ఇన్ఫర్మేషన్ మీద ఇవాళ అతను పట్టుకోవడం జరిగింది. ఇంత మొత్తం ఆపరేషన్ని దగ్గరుండి సూపర్వైజ్ చేస్తూ లీడ్ చేసిన ఏసీపీ గారికి, తర్వాత ఇన్స్పెక్టర్ టీఐ బోధన్ రూరల్ ఇన్స్పెక్టర్ విజయ్ గారికి, ఎస్ఐలు ఎడపల్లి ఎస్ఐ రమా అండ్ రేంజల్ ఎస్ఐ చంద్రమోహన్కి మరియు మొదట టీం అందరికీ కష్టపడి ఈ కేసు ఛేదించారు. వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను. అట్లానే మీడియా మిత్రుల ద్వారా అందరికీ విజ్ఞప్తి, ఎవరో చెప్పారు లేదంటే క్రిమినల్ యాక్టివిటీస్ ద్వారా ఎటువంటి పదవిని పొందలేరు, ఒకవేళ ఎటువంటి యాక్టివిటీస్ చేస్తే గ్యారంటీ కటకటాలు పాలవుతారు. థ్యాంక్ యూ. జై హింద్. సార్ ఇంకొక పర్సన్